6 ఇయర్స్ అయిందండి లాస్ట్ సినిమా రిలీజ్ అయ్యి. 6 ఇయర్స్ కోవిడ్ గీవిడు ఎన్నెన్నో కాంప్లికేషన్స్ వల్ల 6 ఇయర్స్ తర్వాత రిలీజ్ చూస్తున్నాను. ఒక పాయింట్లో ఇంత గ్యాప్ పడింది, 6 ఇయర్స్ తర్వాత రిలీజ్ చూస్తున్నాను. ఇది అటు ఇటు తేడా కొడితే నా పరిస్థితి ఏంటో చాలా భయపడేవాడిని. బట్ ఇవాళ ఈ వాచ్ వేసుకొచ్చాను. నేను టాటా టెలిసర్వీసెస్లో MBA ఫినిష్ చేసి ఫస్ట్ జాబ్లో జాయిన్ అయినప్పుడు ఆ ఫస్ట్ శాలరీతో మా నాన్న కొనిచ్చిన వాచ్ ఇది. ఆయన పోయాక నేను తీసుకున్నాను. అండ్ ఐ రియలీ మిస్ హిమ్ టుడే. ఎక్కడో ఆయన పైనుంచి బ్లెస్ చేస్తున్నారని అనిపించింది. ఇంత గ్యాప్ తర్వాత తేడా కొడితే నా పరిస్థితి ఏంటి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని అనుకునేవాడిని. కానీ ఆయన అక్కడ నుంచి ఏదో ప్లాన్ చేసి నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ పా, ఐ లవ్ యూ పా, ఐ రియలీ మిస్ యూ పా. మీరు ఉండుంటే బాగుండేది. బట్ యా, ఐ నో యూ దేర్, ఐ నో యూ వాచింగ్. And another person who's been through this journey with me, through all the ups and downs, through all my anxiety. Papam, she really wanted to be here. Kani ok chinna work valla she had to stay back in Chennai and she's catching a later flight. So ఈ షర్ట్ ఇప్పుడు ఖచ్చితంగా టీవీలో ఈ క్లిప్పింగ్ చూస్తుంది, ఈ స్పీచ్ క్లిప్ చూసి అరే ఇంకే షర్ట్ దొరకలేదా, మంచిగా డ్రెస్ చేసుకొని వెళ్ళొచ్చు కదా అంటది. బట్ నేను కావాలని ఈ షర్ట్ వేసుకొచ్చా, ఎందుకంటే ది షర్ట్ ఇస్ అబౌట్ 12-13 years old. మేము పెళ్లి కన్నా ముందు డేటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఇచ్చిన ఫస్ట్ షర్ట్ ఇది, చిన్ను. సో ది షర్ట్ ఇస్ అబౌట్ 12 years old and I wanted to wear it today because it's the first shirt she gave me. I miss you, Chinnu. I know you'll be watching all the clips and చాలా ఎమోషనల్ అయిపోద్ది. కానీ